చైనాలోని ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంక్షోభం మరో లేమన్ బ్రదర్స్ సంక్షోభాన్ని తలపించనుందా? ప్రపంచం ఇంకొక సంక్షోభంలోకి వెళ్ళబోతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు డిబేట్లో ఉన్నాయి. అసలు చైనాలోని ఈ ఎవర్ గ్రాండ్ క్రైసిస్ ఏంటి? కొన్ని దశాబ్దాల నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రాపర్టీ ప్రైజెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే టైంలో ఎవర్ గ్రాండ్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్ 1996లో స్టార్ట్ అయింది. దాదాపు 20 సంవత్సరాలు చైనాలో అది రాజ్యమేలింది. చైనాలో దాదాపు 280 సిటీస్లో దాదాపు 1300 ప్రాజెక్ట్స్ చేసింది ఎవర్ గ్రాండ్. ఇంత టాప్ మోస్ట్ కంపెనీ ఫార్చ్యూన్ 500లో కూడా ఎక్కింది. ఇటువంటి కంపెనీ ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరమే దాని వాల్యూ 87% పడిపోయింది. ఈ కంపెనీ ఈ రోజున ఇంట్రెస్ట్లు పే చేయడానికి కూడా డబ్బులు లేవు, దానిలో కూడా డిఫాల్ట్ అవుతుంది. పెద్ద మొత్తంలో అప్పుల పాలైంది. ఈ కంపెనీ అప్పులు దాదాపు $310 బిలియన్. దీంతోపాటు ఇన్వెస్టర్స్కి, సప్లయర్స్కి, ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి చాలామందికి చెల్లించాల్సిన డబ్బులు దాదాపు $110 బిలియన్ పైన అంట. ఈ 310 బిలియన్లు కాకుండా. అంటే చైనా జీడిపిలో ఈ కంపెనీ అప్పులు ఇప్పుడు దాదాపు 2%. ఈ పరిస్థితి ఈ ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్కి ఎందుకు వచ్చింది? చైనాని రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ముందుకు తీసుకెళ్ళింది ప్రోగ్రెసివ్గా. అట్లాంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు చైనాని ఎందుకు తగ్గించేస్తుంది? ఏంటి, ఏం జరుగుతుంది? ఇదే పెద్ద క్వశ్చన్. దీనికి సంబంధించి 2 కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి, చైనాలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ విపరీతంగా పెరగటం, దాన్ని ఖచ్చితంగా ఒక స్థాయిలో కంట్రోల్ చేయాలని చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అనుకోవటం. దానికి తోడు చైనాలో రెగ్యులేషన్స్ కొన్ని తీసుకొచ్చారు. ఏ కంపెనీస్ ఎంతెంత అప్పులు చేయొచ్చు, ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, ఆ కంపెనీ ఈక్విటీస్ ఎంత ఇష్యూ చేయాలి, వీటికి సంబంధించి చైనా ఈ మధ్య చాలా రిస్ట్రిక్షన్స్ తెచ్చింది. ఓవరాల్గా చైనా గవర్నమెంటు అప్పుల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదన్నమాట. దాంతో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక స్టేజ్ దాటిన తర్వాత చైనాలో పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఆ బిజినెసే కాకుండా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయటం. సాకర్ టీమ్ని కొంది ఈ ఎవర్ గ్రాండ్, అయితే సాకర్ టీమ్ని కొంది. ఎలక్ట్రిక్ కార్ బిజినెస్లో ఎంటర్ అయింది. మినరల్ వాటర్ బిజినెస్లో కూడా ఎంటర్ అయింది. సో వచ్చే డబ్బులన్నీ ఆ ఇన్వెస్ట్మెంట్కి కానీ కాకుండా మిగతా వాటిలో కూడా పెట్టుబడి పెట్టడం మొదలెట్టింది. ఇది చైనా ప్రభుత్వానికి కూడా అంత నచ్చలేదంట ఒక కథనం ప్రకారం. దాంతోపాటు చైనాలో కొంత మనందరికీ తెలుసు కరోనా వైరస్ ఇతర ప్రభావాలు, రియల్ ఎస్టేట్ కొంచెం స్లో డౌన్ అయింది. ఇల్లు కొనేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఈ ల్యాండ్ మీద తగ్గారు. ఇది కూడా ఇంకో ప్రభావం. మూడో ప్రభావం ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ఓవరాల్గా కరోనా వైరస్ ఎఫెక్ట్తో కొంత ఎకానమీస్ కొంచెం తగ్గడం వల్ల కూడా ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్లు బిజినెస్ తగ్గాయి. దాంతోపాటు ఇక్కడ 60% ప్రాజెక్ట్స్ ఈ ఎవర్ గ్రాండ్ డెవలపర్ చేసే 60% ప్రాజెక్ట్స్ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్, ఇంకా చాలా వరకు ఫినిష్ చేయని ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇవి కూడా ఇప్పుడు ప్రాబ్లమే. చాలామంది హోమ్ బయర్స్ కానీ కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి ఇచ్చేమని ఒకటేసారి వెళ్తున్నారు. సో దీంతో బ్యాంకుల అప్పుల బాధ, తర్వాత ఇన్వెస్టర్స్ తిరిగి డబ్బులు ఇచ్చేమన్న బాధ, దీంతో ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే కంపెనీ స్లో డౌన్ అవుతుందో అప్పుడు బాండ్స్ అమ్మటం మొదలెట్టేశారు. ఈ బాండ్స్ అమ్మితే వాళ్ళ ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకోవడం మొదలెట్టారు. దాంతో కంపెనీలో వాల్యూ పడిపోయింది, డబ్బులు పడిపోయాయి. సో ఇటువంటి పరిస్థితిలో ఎవర్ గ్రాండ్ కంపెనీ ఆల్రెడీ లాస్ట్ మండే పే చేయాల్సిన ఇంట్రెస్ట్ పే చేయలేదు, రేపు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కూడా పే చేయలేకపోతుంది. ఈ పరిస్థితిలో ఇది ఒక లేమన్ బ్రదర్స్ని తలపిస్తుందా అంటే 2008 టైంలో అమెరికాలో మొదలైన సంక్షోభం, లేమన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందనమాట ఆ టైంలో. సో ఇదే విధంగా ఈ రోజున చైనాలో ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంక్షోభం ప్రపంచమంతా వ్యాపిస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ 2 ఎక్స్పర్ట్స్ అంటే 2 భిన్న ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఒకటి, చైనాలో అనేక సెక్టర్స్లో ఖచ్చితంగా ఈ ప్రభావం పడుతుంది, ఎవర్ గ్రాండ్ ప్రభావం. ఎందుకంటే ఎవర్ గ్రాండ్ చైనాలో చాలా పెద్ద కంపెనీ, దానిలో చైనీస్ కూడా చాలామంది రకరకాల కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి అనేక సెక్టర్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ఈక్విటీ బిజినెసెస్ కానీ, లేకపోతే కోల్, ఐరన్, రకరకాల బిజినెసెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ల్యాండ్ కానీ, వీళ్ళందరూ కూడా. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్, జాబ్ లాస్ చాలా రావచ్చు చైనాలో. అయితే ప్రపంచంలో ఏమాత్రం ఇది పడుతుందంటే
ఎవరైతే వీళ్ళపైలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. రెండోది స్టాక్ మార్కెట్స్ కొన్ని చోట్ల కొంత ఎఫెక్ట్ పడవచ్చు. కానీ లేమన్ బ్రదర్స్ చూపించినంత ప్రభావం మాత్రం ఈ ఎవర్ గ్రాండ్ ఇష్యూలో ప్రపంచవ్యాప్తంగా పడకపోవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది నిపుణులు మాత్రం లేదు, పడే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో, చూడాలి ఎలా అవుతుందని. సో పరిస్థితులన్నీ ఇలా ఉంటే ఎవర్ గ్రాండ్ కంపెనీ CEO మాత్రం వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ నేను ఉత్తరం రాశారు. కంపెనీకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఎవరు ఆశ కోల్పోవద్దు, ఎవరు మినిమం హోప్తో ఉండండి, కానీ కంపెనీ మాత్రం ఎటు కంప్లీట్గా క్లోజ్ అయ్యే పరిస్థితి లేదని. అయితే ఎవర్ గ్రాండ్కి ఒక అవకాశం ఉంది. చైనాలో పెద్ద పెద్ద పబ్లిక్ కంపెనీస్ కానీ ఏమైనా కంపెనీస్ ఎవర్ గ్రాండ్లో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ ఎవర్ గ్రాండ్లో కొంత షేర్ కొనడానికి కానీ రెడీ అవుతే కొంత ఎవర్ గ్రాండ్ టెంపరీగా రిలీఫ్ పొందొచ్చు అనమాట. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అవుద్ది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం. అయితే ఎవర్ గ్రాండ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కొంత స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. చైనాలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది, వేరే కంట్రీస్లో ఎంతవరకు ఉంటుంది అని చూడాలన్నమాట. అదే దిశలో చైనాలో ప్రాపర్టీ సేల్స్ కూడా బాగా తగ్గిపోయాయంట. అండ్ ఎవర్ గ్రాండ్కి బ్యాంకులు ఇప్పుడు అప్పులు ఇచ్చే ఆలోచనలో లేవు. ఆల్రెడీ అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఆ అప్పును ఎలా వసూలు చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా బ్యాంకులు అప్పులు ఇచ్చే ఆలోచనలు కూడా లేవన్నమాట. సో గ్లోబల్ ఎకానమీ, ఫారెన్ బ్యాంక్స్ కూడా కొన్ని బ్యాంక్స్ ఎవర్ గ్రీన్కి అప్పులు ఇచ్చున్నారు. సో ఆ బ్యాంక్స్ కూడా తిరిగి ఎవర్ గ్రాండ్ని డబ్బులు అడుగుతున్నాయి. ఈ లోన్స్ మీద మారటోరియం దొరికిద్దా, లేదా రీస్ట్రక్చరింగ్ అవుతుందా లోన్స్, మొత్తం ఎవర్ గ్రాండ్ కంపెనీ రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చూడాలి. దాంతోపాటు ఎవర్ గ్రాండ్లో ఇప్పటికి ఇందాకే చెప్పినట్టు 60% అండర్ డెవలప్డ్ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ వాల్యూయే దాదాపు చూసుకుంటే చాలా $1 బిలియన్ ఉంటుందన్నమాట. ఈ వాల్యూస్ కూడా మనం కనుక గమనించి ఆ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ కనుక ఎవరైనా ముందుకొచ్చి ఫినిష్ చేస్తే మళ్ళీ ఎవర్ గ్రాండ్ పుంజుకునే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే కనుక బీజింగ్లో అంటే చైనాలో ఎవర్ గ్రాండ్ క్రైసిస్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, ఒక పెద్ద గుణపాఠం. దాంతోపాటు ఎవరైతే చైనా సప్లై చైన్లో భాగంగా ఉన్నారో, క్రూషియల్గా చైనా సప్లై చైన్స్ మీద ఆధారపడ్డారో వాళ్ళ మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు.